హలో ఎవ్రీవన్. లాస్ట్ షాట్‌లో చెప్పాను కదా! నేను మా అక్క వాళ్ళ ఇంటికొచ్చానని. ఇంక పిల్లలు స్కూల్‌కి వెళ్ళగానే అట్లా బయటికైతే వచ్చేసాము. ఫస్ట్ అయితే షాపింగ్ చేద్దాం అనుకున్నాము. సో, అక్క వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత షాపింగ్ చేద్దాంలే అని నేనైతే హైదరాబాద్‌లో షాపింగే చేయలేదు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా జస్టికాని తీసుకొని వెళ్ళాలి. సో, ఇక్కడైతే అమ్మ వాళ్ళుంటారు. అమ్మ వాళ్ళకి పాపనిచ్చేసి షాపింగ్ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చని. సో, ఇక్కడైతే హ్యూజ్ కలెక్షన్ చూపిచ్చారు మా రిక్వైర్మెంట్‌ని బట్టి. సో, నేనైతే మీకు చూపించిన ఫ్రాక్స్‌లో ఏ ఫ్రాక్స్ తీసుకొనుంటానో కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే ఆ ఫ్రాక్స్ చూసిన తర్వాత మాకు వేరే షాప్స్‌లో కూడా చూద్దాం అనిపించి బయటికైతే వచ్చాము. షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ జ్యువెల్లరీ సెక్షన్‌కి వద్దాంలే అనుకున్నాము. ఇంకా ఇక్కడైతే మేము షాపింగ్ అంతా చేసేసి ఇక్కడైతే పాప కోసం కొన్ని బ్యాంగిల్స్ అండ్ అలాగే నాకైతే ఎప్పటినుంచో ఇట్లా క్రౌన్స్ పెట్టాలని ఉంది. చాలా పెద్ద పెద్దవి చూపిచ్చారు. నాకు అస్సలు నచ్చలేదు అవి. ఇవి చూసారా ఎంత క్యూట్‌గా ఉందో చిన్న చిన్నవి. సో, ఇవన్నీ నేను ఆన్‌లైన్‌లో చూసాను. టూ మచ్ కాస్ట్ ఉందనమాట. ఇట్లా లోకల్ షాప్స్ ఉంటాయి కదా! వీటిలోని చాలా తక్కువ కాస్ట్ అనిపించింది. చాలా రీజనబుల్ ప్రైస్‌గా పడింది నాకదైతే. సో, ఇలా ఆఫ్‌లైనే చాలా బెటర్ అనిపించింది కంపేర్ టు ఆన్‌లైన్. సో, చాలా టైం పట్టిందనమాట షాపింగ్‌కి. అంతే వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.